వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వివాదాస్పద వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ ఆయన చుట్టూ ఉచ్చి ఇంకా బిగుస్తోంది. ఈసారి కులం కార్డు వాడడానికి ఇంకో దానికి అవకాశం ఉండకపోవచ్చు. చేసినటువంటి అక్రమాలు ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే అందరూ చూసాం ఏదైతే కేసులు నడుస్తున్నాయో ఆయన మీద కల్తీ లిక్కర్ వ్యవహారంలో కింగ్ పిన్గా ఉన్నారు అనేటువంటిది నడుస్తోంది. అలాగే దాని మీద నేను బీసీ బిడ్డని గౌడ సామాజిక వర్గానికి చెందిన వాడిని ఒక గౌడ బిడ్డని పట్టుకొని ఈ విధంగా చేస్తారా అంటే మరి అమర్నాథ్ గౌడ్ విషయంలో మీ వాళ్ళు చేసింది ఏంటయ్యా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. సరే అది పక్కన పెట్టేద్దాం. తప్పు చేసిన తర్వాత కులాన్ని అడ్డు పెట్టుకోవడం కామన్ అయిపోయింది కాబట్టి ఏం మాట్లాడక్కర్లేదు. ఇక మిగతా విషయాలు చూస్తే ఇప్పటికే లిక్కర్ సంబంధించినటువంటి దాంట్లో ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు, రిమాండ్లో ఉన్నారని తెలిసిందే. బెయిల్కి ప్రయత్నాలు చేస్తున్నారు, అవి ఎక్కడ సఫలం కావట్లేదు. ఇది కాకుండా అగ్రిగోల్డ్ భూములు కుమారుణ్ణి అలాగే సోదరుణ్ణి మిగతా వాళ్ళని పెట్టుకుని అగ్రిగోల్డ్ భూములు ఏ విధంగా కొట్టేశారు, క్రయ విక్రయాలు జరిపి ఎలాగ చేసుకున్నారు అనే దాని మీద కూడా కేసు నడుస్తోంది. అది ఒకటైతే పెడనకి సంబంధించినటువంటి భూముల విషయంలోనూ అగ్రిగోల్డ్ అమ్మకాల అవకతవకలు వీటి మీద ఫిర్యాదులు ఇంకా చాలా అందాయి. దానికి సంబంధించి కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధమవుతోంది అనేది కూడా తెలుస్తున్నటువంటి అంశం. సో మొత్తం అన్నింటిలో జరిగిన అవకతవకలతోటి జోగి రమేష్కి బలమైనటువంటి అనుబంధం అనేది ఉంది. ఆయన ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరిగాయని చెప్పి సిఐడి వాళ్ళు గుర్తించారు. ములకల్ చెరువు ఇబ్రహీంపట్నంలో చూసినటువంటి నకిలీ మద్యం అండ్ అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకాల్లో అక్రమాలు, పెడన్లో జరిగిన భూముల కొనుగోళ్లు అమ్మకాలకు సంబంధించి మరి అప్పట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కూడా తెలియకుండా ఏ విధంగా చేశారో తెలియదు. వీటి మీద కూడా కొత్తగా కేసులు అయితే నమోదు చేస్తున్నారు. ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళినటువంటి కేసు కూడా దాంట్లో మరి ఎన్ఎస్జీ వాళ్ళు ఏమైనా వాంగ్మూలం ఇచ్చేయడం లేదంటే వాళ్ళు ఏదైనా అఫిడవిట్ దాఖలు చేయడం చేస్తే దాని విషయంలో కూడా బాగానే ఇరుక్కుపోయేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి నోరు ఉంది కదా అని, అధికారం ఉంది కదా అని అడ్డదిడ్డంగా వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చేసినటువంటి వాటి అన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తం అనుభవించేదానికి సిద్ధంగా ఉన్నారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. అక్కడికి ఏదో పెద్ద క్రేజ్ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరికీ కూడా నేనే నాయకుడిని, నేనే వాళ్ళకి ప్రతినిధి అనేటువంటి విధంగా సానుభూతి డ్రామాలన్నీ కూడా చేస్తూ ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారిని, ఇంకో పక్కన నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, మిగతా వాళ్ళని ఏ విధంగా వ్యాఖ్యానించాడు ఇవన్నీ కూడా మనం చూసాం. అసెంబ్లీలో మాట్లాడకూడనటువంటి మాటలు కూడా ఏ విధంగా మాట్లాడారో చూసాం. మరి ఇలాంటి వాళ్ళని చట్టసభల నుంచి పూర్తిగా బహిష్కరించాలి, రాజకీయాల నుంచి అయితే శాశ్వత బహిష్కరణ చేయాలి. చేసిన తప్పులకి కృష్ణ జన్మస్థానంలోనే వాళ్ళని కూర్చోబెట్టాలి. కానీ ఉదారత ఉన్నటువంటి వారు ఏదైనా ఆలస్యంగానే చేసుకుంటారు కాబట్టి అవకాశం ఇచ్చి వాళ్ళకి అలాగే నడుస్తుంది. ఇక వైసీపీ వాళ్ళైతే యథారీతిన జోగి రమేష్ లాంటి ఉత్తముడు, బీసీ కులంలో పుట్టినటువంటి అత్యుత్తమమైనటువంటి వ్యక్తి, ఆయన మీద కక్ష సాధించడానికి అక్రమంగా ఈ రాజకీయ కేసులని పెడుతున్నారు తప్ప ఆయన కడిగిన ముత్యం వంటి వాడు, ఆయన ఎటువంటి తప్పు చెయ్యడు, చెయ్యనివ్వడు, చెయ్యబోడు కూడా అని చెప్పి సర్టిఫికేషన్స్ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. వాస్తవాలు బయటకు కనిపిస్తున్నా కూడా. సో ఇదంతా కూడా క్రెడిట్ గోస్ టు ద కూటమి గవర్నమెంట్ ఓన్లీ. వారిచ్చినటువంటి లెవరేజ్, వారిచ్చినటువంటి లీనియన్స్, వారిచ్చినటువంటి ఫ్రీడమ్, వీటి వల్ల కేసులు అయితే నమోదవుతున్నాయి కానీ చక్కగా కాలక్షేపం అయిపోతుంది వారికి. చూద్దాం మరి ముందు కోర్టులో ఏమన్నా ఇందులో ఎంటర్ అయ్యి లేదు ఇంకా సీరియస్గా దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగడమే కాదు శిక్షలు కూడా పడాలి అని అంటుందా, అనకుండా ఏమన్నా శక్తులు అడ్డుపడతాయా చూడాలి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.